Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. చిత్తూరు జిల్లా వీకోటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ రిపోర్టర్ దారుణ హత్యకు గురి కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఉదయం వాకింగ్కు వెళ్లిన రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని కొందరు దుండగులు వెంటాడి కత్తులతో నరికి చంపేశారు. ప్రమాదంలో జగన్ అక్కడికక్కడే మృతి చెందగా మరో రిపోర్టర్కి తీవ్ర గాయాలయ్యాయి. పాత కక్షలే ఈ హత్యకు కారణమన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఆ రోజు జరిగినటువంటి ఉదయం పూట జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది. అసలు ఈ హత్య ఎందుకు జరిగింది, చేసిన వారు ఎవరు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మంజునాథ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మంజునాథ్, ఈ హత్యకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోటకు చెందిన జగన్మోహన్ రెడ్డి స్థానికంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో న్యూస్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. అదే విధంగా మణి అనే రిపోర్టర్ కూడా స్థానిక ప్రజాశక్తి దినపత్రికలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ఈ రోజు ఉదయం ప్రతిరోజు వాకింగ్ వెళ్తారు. అదే విధంగా ఈ రోజు ఉదయం కూడా ఇద్దరు లేచి వాకింగ్ వెళ్లి ఇంటికి ఇంకా 100 మీటర్ల దూరం వచ్చేసరికి వీకోట గ్రామానికి చెందిన రౌడీ షీటర్ తమీం అనే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డికి పాత కక్షలు ఉన్నాయి. పాత కక్షల నేపథ్యంలో తమీం ఇంకొక అతని వెనకంటి తీసుకొని వచ్చి ద్విచక్ర వాహనంలో జగన్మోహన్ రెడ్డిపై దాడి చేశారు. అయితే ఈ దాడిని అడ్డుకునేందుకు మనీ ప్రయత్నించగా మనీపై కూడా దాడి చేశారు. మనీని దాడి చేసిన క్రమంలోనే అతను రాయిపై పడి గాయంతో స్పృహ కోల్పోయాడు. అయితే ఈ నేపథ్యంలోనే తమీం ఇంకో వ్యక్తి తెచ్చుకున్న మటన్ నరికే కత్తులతో జగన్మోహన్ పై తీవ్రంగా దాడి చేసి అతను చనిపోయే వరకు అక్కడే అతన్ని నరుకుతూ ఉన్నారు. అయితే అటువైపుగా వెళ్లే ప్రజలైతే మాత్రం ఈ సంఘటన చూసి ఒకసారిగా భయపడి భయభ్రాంతులకు గురయ్యారు. తమీం కు అతని పైన పోలీస్ స్టేషన్ లో దాదాపు ఇప్పటికీ ఎర్రచందనం కేసులతో పాటు 23 కేసులు ఉన్నట్లు సమాచారం ఉంది. గత 3 రోజుల క్రితమే జైలు నుంచి తమీం బయటకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది. మంజునాథ్, ముఖ్యంగా ఎంతమంది ఈ యొక్క హత్యలో పాల్గొన్నారు? తను ఒకటే పాల్గొన్నాడా, ఆ యొక్క దుండగుడు, లేకుంటే ఇంకెవరైనా తనతో పాటు సహకరించారా? తమీంతో పాటు ఇంకో వ్యక్తిని కూడా ద్విచక్ర వాహనంలో తమీం తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరు కలిసే జగన్మోహన్ రెడ్డిపై దాడికి పాల్పడి విచక్షణారహితంగా నరికి చంపేశారు. ఈ సంఘటన తెలియగానే చిత్తూరు ఎస్పీ తుషార్ జోడి, పలమనేరు డిఎస్పీ డేగల ప్రభాకర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి తమీం కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని చెప్పేసి ధర్నాలు, రాస్తారోకోల కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కూడా పాత్రికేయుని దాడి చేసి చంపడం హేమైన చర్యని, దాడికి పాల్పడిన వారిపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని దాడికి చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తుందని తెలిపారు. మృతి చెందిన జగన్మోహన్ రెడ్డికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మంజునాథ్. సో ఏదేమైనా కూడా చిత్తూరు జిల్లా వీకోటలో జరిగినటువంటి దారుణ ఘటన ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా స్థానికులు భయభ్రాంతులకు గురి చేసింది. పబ్లిక్ ప్లేస్లో అందరూ చూస్తుండగానే అత్యంత దారుణంగా ఒక ఛానల్ రిపోర్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, చాలా కాలంగా అతను జర్నలిస్ట్గా సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తిని అత్యంత క్రూరంగా అతన్ని చంపేసినటువంటి ఘటన అక్కడ చాలామంది మిగతా జర్నలిస్టులందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురి చేసింది. వారందరినీ వెంటనే ఈ ఘటన పైన ఖండించారు. ఖచ్చితంగా జర్నలిస్టులకు న్యాయం జరగాలి, జర్నలిస్టులకు రక్షణ కావాలంటూ కూడా వారు ఇప్పుడు డిమాండ్ వినిపిస్తున్నారు. విలేకరి మా వీకోట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 7 గంటలకు వాకింగ్ వెళ్తుంటే దుండగులు కాపు కాసి కత్తులతో వెంటపడి నరికి చంపడం అనేది చాలా దారుణమైన విషయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు పాత్రికేయులకు రక్షణ లేదంటే పట్ట పగలు దుండగులు కత్తులతో దాడి చేసి చంపుతున్నారంటే మాకు బతికే స్వేచ్ఛ లేదా? ఈ సమాజంలో పాత్రికేయులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదా అని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే మా పాత్రికేయ మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత దారుణంగా పాశవిహంగా హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం.